ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి కుకట్పల్లిలో అతడి నివాసంలో శనివారం నగర సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి మనకు తెలిసిందే. నిందితుడు రవి రూపొందించిన ఐబొమ్మ బప్పం పైరసీ సినిమాల వెబ్సైట్లను సైబర్ క్రైమ్ పోలీసులు అతడి డొమైన్ నుంచి తొలగింపజేసినారు. నిందితుడిపై ఇప్పటి వరకు 5 కేసులు నమోదైనాయి. చూడండి ఈ ఐబొమ్మ అంటే ఎంత డేంజర్ అంటే నిజంగా ఇది చాలామంది సినిమా వాళ్ళు సినిమా నటులతో పాటు చివరికి లైట్ బాయ్ అదే సినిమా థియేటర్లో పాప్కార్న్ అమ్ముకునే వ్యక్తి వరకు కేవలం సినిమా మీదే బతుకుతున్న జీవితాలు చాలా ఉన్నాయి. 24 క్రాఫ్ట్స్ అంటే అర్థం చేసుకోండి. నిర్మాతలు కొన్ని కోట్లు వెచ్చించి సినిమాలు తీస్తే వాళ్ళు ప్రతి ఈవెంట్లలో చెప్తుంటారు సినిమాను పైరసీ చేయొద్దు, దయచేసి సినిమా థియేటర్కి వెళ్ళి చూడండి. ఎందుకంటే సినిమా థియేటర్కి వెళ్ళి మనం పెట్టే 100 రూపాయలు 200 వాళ్ళకు ఉపాధి దొరుకుతాయి. వాళ్ళు కూడా ఉపాధి కోసమే పనిచేస్తారు. లైట్ బాయ్ అయినా సరే, పాప్కార్న్ అమ్ముకునేవాడైనా సరే, చివరికి ఎవరైనా 24 క్రాఫ్ట్లో ఎవడైనా సరే. అట్లాంటిది వీడు హైదరాబాద్లోనే ఉంటూ విదేశాలలో ఉన్నట్టు ఐడీలు క్రియేట్ చేసి రకరకాల క్రియేట్ చేసి చివరికి ఇట్లాంటి పరిస్థితి తీసుకొచ్చిండు. చాలామంది వీడి బాధితులు చాలామంది ఉన్నారు. బాధితులు అంటే ఇష్టపడి సినిమా థియేటర్కి పోకుండా ఐబొమ్మ బప్పం లాంటి యాప్లను ఉపయోగించి ప్రశాంతంగా ఇంట్లో కూర్చొని చూడొచ్చులే, ఏం థియేటర్కి పోతావు అనే పరిస్థితికి తీసుకొచ్చిండు వీడు. చూడు ఎంత డేంజర్ అంటే చాలా నిజంగా ఇది చాలా బాధాకరమైన అంశమే.